సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలట పరలోక రాజ్యానికి వెళ్దామని బయలుదేరారంట. అంటే స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన వాళ్ళు పరలోక రాజ్యం చేరుకున్నారా లేదా, మధ్యలో వాళ్ళకి ఏమైంది, మరి వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యారా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వాక్యంలో చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-3 వర్సెస్ చూద్దాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 2వ వచనము, వారిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఈ 10 మందిలో కూడా 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి గలవాళ్ళు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి.